ఇప్పుడు మన ఇద్దరం ఉండొచ్చు, ఈ ఛానల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక 100 ఏళ్ల తర్వాత ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఇంకా పెద్దది కావచ్చు. కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ మీద ఉంటుంది. ఒక దాస శ్రీనివాస్ అనే కాలేజీ టీవీ పెట్టి ఏం చేసిండో అనేది అది మీ తరతరాలకు ఉంటుంది. ఈ ఈ ఈ వాడకట్ట అయినా, లేకపోతే ఈ వంశం అయినా, లేకపోతే ఈ ఊరు అయినా, ఈ జిల్లా అయినా, ఈ ప్రాంతం అయినా, ఈ దేశం అయినా, ఈ మతం, ఈ కులం, ఇక మనకు ఇంప్రింట్ ఉంటుంది కదా. సో అది క్రియేట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త చేస్తే బాగుంటుంది కదా. ఇక డబ్బులు వస్తాయని ఎట్లా పడితే అట్లా, ఎండ్ల పడితే అట్లా పోతే ఎట్లుంటుందని. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ అంటున్నా, సంజయ్ దత్ గారు, ఆయన లాస్ట్ ఆయనకి ఆ కోర్టు నుంచి అది వచ్చేటప్పటికి రకరకాల చేసి ఉండొచ్చు. వాళ్ళ నాన్నగారు ఉండి ప్రయత్నాలు కొంచెం మనం అన్ని రకాలు చేస్తాం. కానీ జడ్జిమెంట్ ఇచ్చే జడ్జికి మొన్న ఒక లేడీ, నువ్వు జస్ట్ డైవర్స్ తీసుకోవడానికి ఇన్ని కోట్లు ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగింది. 6 లక్షలు 7 లక్షలు ఏం చేస్తావు అని అడిగింది. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ ఆమె ఆలోచించింది, ఏదో 3 పూటలు తింటావు, బతుకుతావు, ఉంటావు, పొరగాలకి ఏమైనా పెడతావు, బట్టలు, లేకపోతే కారు, ఇంకేమైనా పండుగ చేసుకుంటావు, దానికి కోట్లు ఎందుకు, ఎందుకు ఇది వై ఇట్ ఈస్ అనేది ఒక జడ్జికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్ గా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూస్తారు. సంజయ్ దత్ గారి విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి లగేరహు మున్నాబాయి ఎంబీబీఎస్ ఆ సినిమాలు రావడం కొంత పాజిటివ్ వచ్చింది పీపుల్లో కూడా. ఇప్పుడు మీకు ఏదైనా జరిగిందంటే పీపుల్ అందరు హర్షించాలంటే పీపుల్ అంతా ఓకే, పలానా కాలేజీ టీవీ వాళ్ళు బాగా చేసారు, మంచి ప్రోగ్రామ్ చేస్తారా అని ఏదో ఒకటి ఉంటుంది. ఏదో జరిగితే ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా దేశానికి ఉద్ధరించేదే. ఆ పోలీస్ ఆయన మాట్లాడితే నాకు కరెక్టే కదా అనిపించింది. మీరు ఏం చేస్తుర్రు అని అడిగింది. వాట్ ఎవర్ ద సైకలాజికల్ 3 డైమెన్షన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక క్యారెక్టరు చాలా ఘోరంగా చాలా మందిని బలి చేస్తే తప్ప మనం వాడిని చంపు అని మన ఫీలింగ్ వస్తుంది ఆడిటోరియంలో. కానీ ఆయన బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈయనేమంటాడు, నువ్వు పోలీస్ ఆఫీసర్ మీద ఏంది స్విమ్మింగ్ పూల్ వేసి టాయిలెట్ చేసి అదా నువ్వు చేసేది, నువ్వు అట్లా చూపిస్తావా అంటే ఒక మనిషిని శిక్షించాలంటే ఎట్లయినా శిక్షించవచ్చు, అంత దారుణంగా శిక్షించొద్దు అనేది ఆయన చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు కూడా ఈ పుష్ప సినిమా అట్లాంటి ఒక లగారహ మున్నాబాయో లేకపోతే మున్నాబాయ్ ఎంబీబీఎస్ అయితే ఆ ఎంపతి టువర్డ్స్ దాని డైమెన్షనే మారిపోయేదని నాకు అనిపిస్తుంది. ఏముంది పుష్పాలు అనిపిస్తుంది నాకు ఇక అట్లా ఆలోచిస్తే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఏం చెప్పిరా మీరు దొంగల కథ, వీరప్పన్నేమో మనం కాల్చి చంపిందాక చూస్తాం, ఎందుకంటే ఏనుగులు చంపిండు, అవి చంపిండని, ఇది చంపిండు, లేకపోతే మన చెట్లను కోసిండని. ఇప్పుడు మొన్న దామగుండం ఇష్యూ మీద మనం ఎందుకు ఇంత గోల చేస్తున్నాం, అన్ని లక్షల చెట్లు నువ్వు ఎట్లా కోస్తావు అని. సో ఇక్కడ ఈయన చేసిండు, అదే చేసిండు. సో అంటే మనకి ఎప్పుడు దాన్నే ఇష్టపడతారు పీపుల్. ఇప్పుడు నార్మల్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీస్ ఎక్కువ అడ్డదారు పోయేదాన్ని ఇష్టపడతాం. ఎప్పుడైనా భగత్ సింగ్ పక్కింట్లో పుట్టాలంటాం కదా, ఈ మన ఇంట్లో పుట్టొద్దని ఎట్లయితే ఉంటుందో, ఈ వీడు చేయలేందో లేకపోతే చేయాలని డిజైర్ ఉంటుందో దాన్ని అక్కడ చేయాలనుకుంటుర్రేమో మరి ప్రజలు కూడా. అంటే ఏం స్టోరీస్ అసలు ఆ శ్రీలీల గారిని చూస్తే ఇప్పుడు మనప్పుడు ఒక హ్యాపెనింగ్ హీరోయిన్ సడన్ గా ఇట్లాంటి డాన్స్ ఎందుకు చేస్తుంది నేను అనుకున్నా. ఏంది ఈమె ఫర్ సపోజ్ వాళ్ళు 100 కోట్లు ఇచ్చిండొచ్చు ఆమెకి, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను డైరెక్టర్, ఖచ్చితంగా నాకు ఇంకొక అవకాశం వస్తుంది, అప్పుడు నేను అందులో ఒక క్యారెక్టర్ వద్దులే అనుకుంటాం. అది కదా, దాన్ని ఎందుకు బలిపెట్టిర్రు వీళ్ళు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడే ఒక చిన్న, ఇప్పుడు అంతెందుకే సల్మాన్ ఖాన్ ఒక చిన్న ఇష్యూ చేసిండంటేనే ఒక మారదా చర్చ జరుగుతూ ఉంటుంది, చర్చ ఉంటుంది దాని మీద. ఏదైనా ఇప్పుడు ఒక చిన్న సీన్ పెట్టాలనుకోండి సల్మాన్ ఖాన్ సినిమాలో, మనం ఏదో ఇప్పుడు ఇట్లాంటి జంతువుల్ని చంపొద్దు, మనం తినొద్దు అనే సీన్ ఉంది, పెడతామా? ఎందుకంటే అమ్మాయి శుద్ధపూస చెప్పబట్టి డాక్టర్ అని. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. మనము కథ ఎంచుకునేటప్పుడే అట్లాంటిది ఎంచుకొని ఉండుంటే ఆ హ్యాపీ అయితే ఈ జరుగుతాయి ఇన్సిడెంట్స్, ఎవరి ఇంట్లోనైనా జరుగుతాయి, ఎవరి జీవితంలో జరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ ద లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ అట్రాక్షన్. ప్రధానంగా తప్పు ఎవరిది అంటే మీరేం చెప్పగలుగుతారు ఈ ఇన్సిడెంట్లో?
అంటే అలా చాలా రకాల ఈక్వేషన్ వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ మొత్తం చూసుకోవాల్సింది, గవర్నమెంట్ ఏం చూసుకోవట్లేదు ఒక వాదన అనిపిస్తుంది. అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా వచ్చిండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఈరోజు ఆ సంఘటన తెలియకున్నట్టే తెలియనట్టే ఉన్నాడు అని చెప్పారు. ఇంకొక వైపు రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ముందు బెనిఫిట్ షోకి ఎందుకు రావాలి, అంత హడావుడు అంత జనాల మధ్య ఎందుకు రావాలి, అందరి తప్పు ఉందనేటువంటి కోణంలో ఒక చర్చ జరుగుతుంది. అంటే 3 రకాల వాదనలు జరుగుతున్నాయి. దీనిలో మీ వర్షన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఈ మా చిన్నప్పుడైతే చూసినాం, హీరోలు వచ్చి ఆ స్టేజ్ థియేటర్లోనే నిలబడి అభివాదం చేసి వాళ్ళ మీద అది చేసేటోళ్ళు అది జరిగేది. కానీ చెప్పకుండా సడన్గా వచ్చేటోళ్ళు టక్కున ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా అర్థమయ్యేది కాదు. అట్లా జరిగింది. ఇది కొంచెం ముందే తెలిసిందంట, కొంచెం అనౌన్స్ చేసిరట, 2-3 రోజుల నుంచి అనౌన్స్ చేసిరట వస్తాడు వస్తాడు అనుకున్నప్పుడు వాళ్ళు మన జింగన గ్రౌండ్స్లో వేస్తే అయిపోయేది సినిమా. ఎందుకంటే ప్యాక్డ్ కదే, ఓ ప్యాక్డ్ రూమ్లా అంతమందిని ఓ థియేటర్ దాని క్యాపబిలిటీ ఎంత ఉంటుంది, వాళ్ళే ఎన్నో మేనేజ్ చేసి నడుపుతుంటారు. చిన్న గేట్లు ఉంటాయి. మనమే సినిమాకి పోతే అప్పుడప్పుడు మనం ఎటు పోతుందో లేదు, ఎటు చేస్తాం కూడా తెలియదు. అప్పుడప్పుడు ఈ సినిమా కొంచెం కొట్టేస్తుంది అవసరం లేదు అనుకుంటే ఇవాడు పార్కింగ్ కొన్ని మేనేజ్ చేసి తొందరగా వెళ్ళిపోదాం అని 1/2 గంట ముందే వెళ్ళిపోతాం. అట్లాంటిది ఇది పాసిబిలిటీ కాదు. థియేటర్కి పోవద్దు ఆయన. యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రా, ఈయన పోయిండా అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అని కాదు, జరగడానికి ముందే. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ హీరో ఆయన. అన్ని డబ్బులు ఎందుకు వచ్చినాయి, అంత పెద్ద హైప్ కూడా క్రియేట్ అయింది సినిమాకి, ఎందుకు హ్యాపెనింగ్ హీరో అని. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి అది ఎందుకు హిట్ అయింది కూడా అది ఆ తర్వాత సంగతి. అది ఇప్పుడు ప్రతి సినిమాకి మనం ఇవ్వాలంటే రాజమౌళి గారి సినిమా అయినా, సందీప్ రెడ్డి వంగ అయినా, వీళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ద బెస్ట్ మార్కెటింగ్ అవార్డ్ షుడ్ గోస్. వాళ్ళు బెస్ట్ మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు ప్రజెంటేషన్. ఆ పోలీస్ అయినా కాబట్టి అన్నాడు, మేము అనడానికి వీల్లేదు. ఎన్ని వారాలు ఉంటాయి, మొత్తం 52 వారాలు ఉన్నాయి అనుకోండి సంవత్సరానికి. చిన్న సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఇప్పుడు ఏనుగు వచ్చినాక ఇక మళ్ళీ ఇంకా చిన్న ఎలకని ఎవరైనా చూస్తారా? చూడరు. ఇటు 10 వారాలు పోయా, అటు 5 వారాలు పోయా, కనీసం 3-6 వారాలు పోయినా మిగతా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇప్పుడు పండుగ దసరా పండుగ అయిపోయింది, బట్టలు అమ్ముకున్నట్టు ఆయన అమ్ముకొని పోయిండు. ఈ తర్వాత ఇంకోటి వస్తే ఎవరు కొంటారు? డబ్బులు అయిపోయి ఉంటాయి, సీజన్ అయిపోయి ఉంటుంది అంతే. సో వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. సో అందుకోసం అని అట్లాంటి ప్రక్రియ జరగాలంటే ఇప్పుడు వీళ్ళు ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ మార్కెటింగ్. ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ భీమ్ రామ్ కథ అన్నారు ఫస్ట్, తర్వాత కొమరం భీమ్ అన్నారు. కొమరం భీమ్ మాదా అది? మా కొమరం ఇప్పుడు మా పొరగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నాకు అల్లూరి సీతారామరాజు అంటే నాకేం తెలుసు అంటే ఎలక్యూషన్ లేకపోతే ఇట్లాంటి 1 యాక్ట్ షోస్ ఇవి జరిగేది మనకు స్కూల్లో. ఒక్క రూథర్ ఫోర్డ్ అని ఇట్లాంటి డైలాగ్ ఉండేది, నేను చచ్చిపోతే 100 అల్లూరులు అని. సో ఫీలింగ్ వచ్చేది కరెక్ట్ అయి ఉండొచ్చు అని. యాక్చువల్గా తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రమే ఉద్యమమే జరగలేదట. నేను మా తాతని అడిగిన, మన కాడ అయిందా అని అంటే, మన కాడ ఎవరు వస్తారు, ఎవరు రాలేదు, నిజాం పరిపాలన వాళ్ళు ఎట్ట మేనేజ్ చేసారు తెలియదు. కానీ ఆ ఫీలింగ్ ఉండేది. భారతీయుడు సినిమాలో దేశం అనే ఫీలింగ్, భారతీయుడు సినిమాలో చూస్తే కూడా ఫీలింగ్ ఉండేది ఎంత అది అని. శంకర్ గారి సినిమాలో అవి చూస్తే అట్లాంటిది. ఇప్పుడు కొమరం భీమ్ కథ ఏమని చెప్పుకుంటాం చెప్పు. ఇప్పుడు కొమరం భీమ్ నాకు కొంచెం తెలుసు, అల్లూరి అంతగా మాకు చెప్పలేదు. ఎందుకంటే మన చరిత్రలో రాయలేదు పుస్తకాల్లో. అల్లూరికి ఇది ఒక పాఠం ఉండేది కానీ కొమరం భీం పాఠం లేదు, బతుకమ్మ పాట లేదు, అట్ల తద్ద పాటలు ఉన్నాయి. అట్ల తద్ద ఎట్లా చేసుకుంటాం అనేది పాఠం ఉంది. సినిమాలలో కూడా మేజర్ గా చాలా అది కొంచెం పెద్దగా ఆయనకు వచ్చినాయి. అట్ల తద్ద అని ఉంటే అట్ల తద్ద రోజు ఆడవాళ్ళంతా అది చేస్తారు, ఇది చేస్తారు, భావాల కోసం ఎదురు చూస్తారంటే నేను అడిగిన 6th క్లాస్లో ఉండే ఈ ఏడైతుందా ఇది అని అడిగిన. అంటే ఏమో ఇక అవే బట్టి అట్టతద్దరు ఏం జరుగుతుంది అని రాష్ట్రంలో మేము. బతుకమ్మ లేదు, ఒక పాఠం లేదు, బతుకమ్మ ఉండదు, బోనాలు ఉండదు. బోనం అనేది అసలు అది ఏదో ఇక మనం ఏం తెలవక ఎడ్డెడ్గా చేసుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఉండేది అసలు. దానికి అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేరు కదా, ఇది రాజముద్ర లేదు దానికి. ఓవరాల్ ఇన్సిడెంట్ లో, అల్లు అర్జున్ సంబంధించిన ఇన్సిడెంట్ లో చాలా వరకు అంటే ప్రజల నుంచి కానీ కొంత రాజకీయ పక్షాల నుంచి కానీ మేజర్గా సినిమా ఇండస్ట్రీ అనే దాని మీద
ఒక రకమైనటువంటి భావన ఏర్పడుతూ ఉంది. అంటే ఇది అల్లు అర్జున్ కారణం అని చెప్పడానికి కూడా చాలా ఛాన్స్ ఉన్నాయి. ఇది అంటే ఒక సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఈ ఇన్సిడెంట్ ఏమైనా తగ్గించింది అనుకోవచ్చా? సినిమా ఇండస్ట్రీ స్థాయి ఏం తగ్గదు. ఎందుకంటే అంటే ఎంతో కొంత మరక అంటే విమర్శలకైతే తావిస్తున్నట్టు అది ఉంటేనే ఉంటది. అది అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కావచ్చు కాక, కానీ సినిమా ఇండస్ట్రీకి పరోక్షంగా ఆపాదిస్తున్నట్టే కనబడతా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆఫ్ కోర్స్ ఉంటది కదా. ఇప్పుడు మేము ఊరికి పోతాం, ఊరికి పోతే సినిమా ఎట్లా తీస్తారు, కెమెరా ఎట్లుంటది, ఎక్కడ షూటింగ్ చేస్తారు ఇవి అడగరు. అక్రమ సంబంధాలు ఉన్నాయటగా ఈ హీరోకి ఆ హీరోయిన్, లేకపోతే సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారు, నిజంగానే ఉదయ్ కిరణ్ వీళ్ళు చంపేసిర్రా, ఇవి అడుగుతారు. ఇవి ఎట్ట తెలిస్తే బయట మీకు ఎట్ట తెలుసా మాకంతే తెలుసు అంటే సర్లే కానీ చెప్పు కొంచెం అంటారు. అంటే నేను చెప్తా, ఇప్పుడు నేను కాక్ అండ్ బుల్ స్టోరీ కుక్కుడప్ స్టోరీ ఏదైనా చెప్తే నీకు సాటిస్ఫై అయిద్దంటే చెప్తా, నీకే ఎక్కువ తెలుస్తుంది నాకు తెలియదు, నేను ఆడ పని మీద ఉంటా అంట. సో ప్రతిసారి ఆ డార్క్ సైడే ఇష్టం ఉంటుంది జనాలకి. ఓకే, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా వాళ్ళకి అదే ఉంటుంది. కానీ మళ్ళీ ఏముంటుంది, ఇప్పుడు అన్ని కొట్లాడి తిట్టుకొని అన్ని చేసి పండగలకు కలిసినట్టు మళ్ళీ ఒక సినిమా రాగానే పోతారు. ఈ పీపుల్ కూడా చిన్నపిల్లల రెడ్ కలర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. అది మంటనా బాలా అనవసరం, చాక్లెట్ ఎవరు ఇస్తే అలా కడిగిపోతారు. వాడు మామైనా లేకపోతే వాడు ఎత్తుకపోయేటోడా అనవసరం వాళ్ళకి. ది సేమ్ వే సినిమా వాళ్ళు మళ్ళీ ఎమ్మటే కప్పిపుచ్చుకోగలుగుతారు. ఇప్పుడు క్రికెట్లో ఏమేమో జరిగినాయని విన్నాం మనం, అజరుద్దీన్ వీళ్ళు వాళ్ళు డబ్బులు తిన్నారని. మళ్ళీ ఇప్పుడు తర్వాత నేను ఐపీఎల్ పెడితే అసలు కాదేమో అనుకున్నా నేను. ఇంత అయితే ఇంకాడవుతుంది అంటే ఇప్పుడు ఐపీఎల్ వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడు. సో మనకి ఇంత పీపుల్ ఇంత మార్కెట్ ఉన్న దగ్గర ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మార్కెటింగ్ చేస్తుంది. ఇట్లాంటిది పోవాలంటే ఏం చేయాలంటే మన రీజనల్ సినిమా క్లిక్ అవ్వాలి, నార్మల్ కథలు మట్టి కథలు క్లిక్ అవ్వాలి, దానికి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మన భారతదేశం స్వాతంత్రం వచ్చినాక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఇప్పటికి కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్, మనకి గవర్నమెంట్ నుంచి పూణే ఇన్స్టిట్యూట్, సచేత్రి ఇన్స్టిట్యూట్, అట్లాంటిది మన దగ్గర కూడా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉండాలి, ఫిలిం పాలసీ ఉండాలి. ఏపీ అండ్ తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రంలో కూడా సబ్సిడీ ఇస్తారు, మధ్యప్రదేశ్ ఇస్తుంది, ఎప్పటి నుంచో వీళ్ళైతే ఇస్తారు. కర్ణాటక వాళ్ళు 100 సినిమాలు సబ్సిడీ ఇస్తారు, 100 సినిమాలు. ఎంత తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా అనవసరం. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, ఒక 50 లక్షలు నాకు పెట్టాలి, నాకు గవర్నమెంట్ 1 కోటి రూపాయలు పెడుతుంది, అయిపోద్ది కదా. మీరు 1 కోటి పెడతారు, వాళ్ళు 1 కోటి పెడతారు. మీ కోటి సేఫ్ అయితే సార్ థియేటర్కల్ అన్న వస్తుంది, లేకపోతే ఓటీటీ అన్న వస్తుంది అని ఒప్పిస్తాం. ఎందుకంటే నోబడీ ఈజ్ విల్లింగ్ టు గో థియేటర్. హీరో ఉంటేనే పోతాం, లేకపోతే పోట్లే. కథ ఉంటే ఓటీటీకి వెళ్తుంది, మంచి కథ ఉంటే ఓటీటీ. అట్లుంది. ఇప్పుడు అప్పుడు ఒక ఆయన రాసి ఉండే ఫిలిం రివ్యూ ఏంటంటే, హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ అయితే ఉంటే స్పిల్బర్గ్ లాంటాడు ఇంకెవరైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, కమర్షియల్ చేయరు. ఎక్స్పెరిమెంట్లో అట్రాక్టివ్ సినిమా చేస్తారు. జురాసిక్ పార్క్, వాటర్ హిట్. మన దగ్గర తెలివి ఎక్కువైతా ఉంటే, వయసు మీరుతా ఉంటే ఇక ఇంకా ఆకుచాటు పిందెలు తడుపుతూ ఉంటారు వాళ్ళు, ఇంకా బట్టలు ఇప్పుతూ ఉంటారు.